అందరు అంటారు చదువుకోవాలి ఫస్ట్, చదువుతూనే బాగుపడతారు, చిన్నతనంలో చదువుకుంటేనే పెద్ద అయినాక బాగుపడతారు అనుకుంటా చాలా మంది మాట్లాడతారు. అయితే వైభవ్ సూర్యవంశీ అందరికి తెలిసిన పేరే. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ లాంటి టీంలు ఆడి సెంచరీ కొట్టిండు. మొన్న అండర్-19 వరల్డ్ కప్ లో ఎలాంటి విధ్వంసం సృష్టించిండో చూసినాం. అతను ఈ రోజు బోర్డు ఎగ్జామ్ రాయాలి కానీ ఆబ్సెంట్ అయ్యిండు. అంటే 10th ఫెయిలే కదా. మరి అతను చదువుకోలే కదా, ఎట్లా బాగుపడ్డాడు? ఎట్లా కాదని ఇప్పుడు క్రికెట్ లా ఒక సంచలనం అంటే వైభవ్ సూర్యవంశీ. మరి చదువు అంటే ఏంటిది అని చర్చ అయితే రావాలి. చదువు అంటే ఓన్లీ చదువుకోవాలని పెద్దలు చెప్పారు కాబట్టి చదువు అంటే బుక్కులు ఉన్నదే చదవాలి, దాన్ని బట్టి పట్టాలి, అది వస్తేనే గొప్పోడవుతాడు, అది రాకపోతే గొప్పోడని కాదు. నువ్వు ఒక దాన్ని అనుకో, ఒక కళను అనుకో, ఏదన్నా అనుకో, దాని మీదనే ఫోకస్ అయ్యి దాన్నే నేర్వు. ఎట్లా అంటే ఉదాహరణకు నువ్వు క్రికెట్ నేర్వాలనుకుంటున్నావు అనుకో, క్రికెట్ లా రైట్ హ్యాండ్ బ్యాటింగ్ నేర్చుకుంటావా, బౌలింగ్ నేర్చుకుంటావా, అది కూడా ఒక విద్యనే. యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు అనుకో, యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావా, డైరెక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నావా, అది కూడా ఒక విద్యనే. అందులో చదువు అంటే వాటి మీద ఫోకస్ చేయి. అంతేగాని నాకు చదువు రాలేదు, నేను ఫెయిల్ అయిపోయినా, నేను బాగుపడా, అట్లాంటి ఉద్దేశాలు ఇచ్చిపెట్టేసి. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు చదువుకోని వాళ్ళు కూడా పెద్ద అయినాక తమ ఆలోచన శక్తిని పెంచుకుని రెట్టింపు ఆలోచనలతో కొత్త కొత్త వాటిని సృష్టిస్తున్నారు. కాబట్టి ఫోకస్ ఆన్ విద్య. విద్య అంటే మళ్ళీ బుక్కులు ఉన్నదే విద్య కాదు, మిగతా అన్ని విద్యనే. ప్రకృతి కూడా నీకు రోజు ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటది. దాన్ని నువ్వు తెలుసుకో, దాన్ని నువ్వు నేర్చుకో. నీకు ఏదైతే ఇష్టం ఉందో దాన్ని నువ్వు నేర్చుకో, అదే విద్య. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ నైట్ టు ఆల్.